కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారత్ బంద్ కొనసాగుతుంది. ఈ సమయంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులతో సహా 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ బంద్ ప్రభావం కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే రోడ్డెక్కిన కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై భారత్ బంద్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు బంద్కు మద్దతుగా పరిశ్రమలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు మూతపడ్డాయి. దాదాపు 17 డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్తో సార్వత్రిక సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కేంద్రం కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర విధానాలు కార్మికుల ప్రయోజనాలు బలహీనపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. 4 కొత్త కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మోడీ సర్కారు ఆర్థిక విధానాలతో దేశ ప్రగతి కుంటుపడుతుందంటున్నారు కార్మిక నేతలు. దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టిన కేంద్రం విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంసీ, సిఐటియుసి, టీయూసీసీ, ఎల్పీఎఫ్, యూటీయూసీ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఇటు భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు ఇతర గ్రామీణ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మిక, రైతు, రాజ్యాంగ వ్యతిరేక పాలనపై సమైక్యంగా పోరాటం చేస్తున్నాయి. దీంతో పలు రంగాలపై భారత్ బంద్ ప్రభావం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలతో ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాకులు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద నిరసనలు కొనసాగుతుండటంతో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కార్మికుల సమ్మెపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి? కుమార్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ 4 జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె పిలుపుతో కార్మికులు సమ్మె దిగుతున్నారు. కార్మిక చట్టాల రద్దు, 4 కొత్త లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిన జాతీయ కార్మిక సంఘాలు అయినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియుసి, ఎస్ఎంఎస్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. అటు సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి సింగరేణికి సంబంధించిన కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీపీజీకేఎస్, ఐఎఫ్టీయూసీ ఇవన్నీ జేఏసీగా ఏర్పాటై సమ్మెలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణలో ఉన్న సింగరేణి ఏరియాలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సింగరేణి రీజియన్ లో కొన్ని ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు కూడా సర్వీసులు పలు చోట్ల ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఏదైతే కార్మికుల హక్కులకు హరించడమే లక్ష్యంగా ఈ కోడ్లను రూపొందించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి తోడు 8 గంటల పని దినాలు 10 గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవోను కూడా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతే బీజేపీ కార్పొరేట్ సంస్థల అనుకూల చట్టాలు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. ఏదైతే 4 లేబర్ కోడ్లు కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఎల్ఐసి, కోల్ ఇండియా, సింగరేణి కావచ్చు, రైల్వే అన్ని రంగాల ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల ఉద్యోగుల హక్కులను హరిస్తాయి. కాబట్టి వీటిని కార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ కార్మికుల భారత్ బంద్ తో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు, ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సర్వీసు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు బ్యాంకు యూనియన్లు విడిగా సమ్మె నోటీసు ఇవ్వనప్పటికీ ప్రభుత్వ సహకార బ్యాంకులైనటువంటి ఉద్యోగులు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. యూనియన్ల నిర్వాహకులు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకు కార్యకలాపాలు కావచ్చు, చెక్ ప్రాసెసింగ్ కావచ్చు, ఖాతాదారుల సేవలకు అవాంతరాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బంద్ ప్రభావంతో పాఠశాలల్లో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ రవాణాలో అవాంతరాలు ఏర్పడాయి. అటు ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసిన వారు రవాణా సమస్యల కారణంగా విధులకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.